కావలి పట్టణంలోని జూనియర్ కాలేజ్ బీసీ విద్యార్థులకు శాశ్వత హాస్టల్ భవనం నిర్మించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కావలి ఆర్టీఓ వంశీకృష్ణను కలిసి బీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గోవిందు మరి కొంతమంది బీసీ నాయకులతో కలిసి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. 12 ఏళ్లుగా బీసీ విద్యార్థులకు అద్దె భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారని, ఈ అద్దె భవనంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావలి జెడ్పీ పాఠశాలలో స్థలం ఉంది, అక్కడ శాశ్వత హాస్టల్ భవనాన్ని నిర్మించాలని కోరారు. శాశ్వత భవనం నిర్మాణానికి ఆర్టీఓ కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హాస్టల్ 2013లో ఆనాటి ప్రభుత్వము జూనియర్ కాలేజీలు బడుగు బలహీన జూనియర్ కాలేజీ పిల్లకాయల కోసం హాస్టల్ను నిర్మించింది. కానీ అది ప్రైవేట్ భవనంలో నడుస్తుంది. ఆనాటి నుంచి 2013 నుంచి 2025 వరకు హాస్టల్ పిల్లకాయలు ప్రైవేట్ భవనంలో ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై మన స్థానిక ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. బీసీ ఐక్యత భవన్ తరపు నుంచి ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి మన సొంత భవనం నిర్మిస్తాననేసి హామీ ఇచ్చున్నారు. 2013 ఆనాటి ప్రభుత్వము అద్దె భవనాలు నిర్మించడం వలన బడుగు బలహీన వర్గాల కాలేజీ పిల్లకాయలు బల ఇబ్బందులు గురవుతున్నారు. సరైన అద్దె హాస్టల్ అయిన వలన ప్రైవేట్ హాస్టల్లోనే వర్షానికి చలికి ఇబ్బంది గురవుతున్నారు. మన కావలి పట్టణంలో ప్రభుత్వ సంబంధించిన ల్యాండ్లు అనేక ఉన్నా కూడా ప్రభుత్వం నుండి అనుమతి రానడం వల్ల పర్మిట్ భవనం నిర్మించడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా అధికారులు స్పందించి మన కోపేట కాలంలో ఉన్న అద్దె భవనం కురుస్తున్న వలన మళ్ళీ దాన్ని 2025కి మళ్ళీ జనతాపేట నార్త్లో దేవస్థానం బ్లాక్గా మార్చారు. కానీ ఇప్పుడు కూడా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులు. దీనిపైన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు విద్యా వ్యవస్థ కోసము. కానీ నెల్లూరు జిల్లాలో 2వ ప్రధాన పట్టణం అయిన కావలిలో పర్మనెంట్గా హాస్టల్ భవనం లేని వలన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. అందులో బడుగు బలహీన వర్గాలు కూడా విద్యకు దూరం అవుతున్నారు. హాస్టల్ వసతి కోసం ఎంతోమంది అర్జీ రూపించినా కూడా ప్రభుత్వం నుంచి సరైన హామీ రావడం వల్ల ఇబ్బంది గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు పర్మనెంట్ హాస్టల్ నిర్మించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు చదువుకుంటేనే మన రేపు విద్యా వ్యవస్థ వాళ్ళు ఉన్న స్థాయికి ఎదుగుతారు. విద్య చదువుతున్నారు కానీ ప్లస్ హాస్టల్ లేని వలన కొద్ది ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరిస్తామని మేము ఆశిస్తున్నాం. బీసీ హాస్టల్ శాశ్వత భవనం కావాలని ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కావలి పట్టణంలో జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ చాలా ఉన్నాయి. వాటికి గవర్నమెంట్ తరఫున బీసీ హాస్టల్ ఇప్పటివరకు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయి. జెడ్పీ హై స్కూల్లో కావాల్సినంత స్థలం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే జెడ్పీ హై స్కూల్ దగ్గర బీసీ హాస్టల్ ప్రభుత్వ నిధులతో కట్టించాలని కోరుతున్నాము. బీసీ విద్యార్థులకు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.